వెల్కమ్ బ్యాక్ టు ది పాయింట్. నియోజకవర్గాల పునర్విభజన అంశంతో రాజకీయం కాస్త సౌత్ వర్సెస్ కేంద్రం అన్నట్లుగా మారుతోంది. చెన్నైలో జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ డిఎంకేకి చెందిన పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే ఆహ్వానించారు. ఇక వైసీపీ అధినేత జగన్కు సైతం ఆహ్వానం అందించారు. మరికొందరిని ఆహ్వానించే పనిలో ఉన్నారు డిఎంకే నేతలు. అయితే బీజేపీ ఎదుగుదల తట్టుకోలేకే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అంటున్నారు కమలం ఎంపీ లక్ష్మణ్. అసలు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని విష ప్రచారం చేస్తోందన్నారు లక్ష్మణ్. ఇదే అంశంపై సంబంధించి రామ్మోహన్ గారిని అడిగి మరింత విశ్లేషణ తెలుసుకుందాం. రామ్మోహన్ గారు, అసలు ఏంది ఈ దక్షిణాది వర్గాలు వర్సెస్ సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్టుగా కేంద్రం అన్నట్టుగా తయారైంది? అసలు దక్షిణాదికి నిజంగా అన్యాయం జరుగుతోందని అంటారా? అసలు ఏంటిది? రాజశేఖర్ గారు, ఈ విషయంలో సాధికారతో నేను మాట్లాడతాను. ఎందుకంటే 2 నిమిషాల చరిత్ర కూడా చెప్పుకోవాలి. మనం 2001లో డీలిమిటేషన్ యాక్ట్ లో నేను భాగం పంచుకున్నాను. నేను ఢిల్లీ దాకా వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చాను. అది సాకారం అయింది కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా స్టాలిన్ ఆయన రాజకీయంగా పక్కన పెడితే దక్షిణ భారతదేశంలోని సీట్లు కాకుండా దక్షిణ భారతదేశం ఒకదానికి నష్టం కాదు. మీరు విభజన అంటున్నారు కానీ లక్ష్మణ్ గారు ఉన్నదాన్ని ఏకీవిస్తలేదు. నేను దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు ప్లస్ ఉత్తర భారతదేశంలో ఇటు పక్కన మనకు తూర్పు భారతదేశంలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అటు పక్కన మనకు తూర్పు భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో అయితే మరి కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయితే హర్యానా, పంజాబ్ నష్టపోతాయి. కనుక ఒక ప్రాంతం అంటూ లేదు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశంలో కూడా 5-6 రాష్ట్రాలు నష్టపోతున్నాయి. దాని లెక్క కూడా నా దగ్గర చెప్తాను. కానీ డిలిమిటేషన్ యాక్ట్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మనం 1950లో రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత 51, 52 ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు ఫస్ట్ డిలిమిటేషన్ 51లో జరిగింది, 50లో జరిగింది. దానిలో ఏంటంటే దేశవ్యాప్తంగా 459 నియోజకవర్గాలే ఉండే, 543 లేకుండే. అప్పుడు 499 తర్వాత 60లో ప్రతి 10 సంవత్సరాల కోసం డిలిమిటేషన్ చేయాలని ఇప్పుడు రూల్ పెట్టుకుని రాజ్యాంగం రాసుకున్నాం. మనం 42 దానిలో మనకు 42 ఆర్టికల్ రాసుకున్నాం. మనం దాని ప్రకారం 50లో అయింది, 61 తర్వాత డిలిమిటేషన్ అయింది, 71 కూడా డిలిమిటేషన్ అయింది. కానీ అప్పుడు ఏం చేశారంటే 71 జనాభా లెక్కలు తీసుకున్నారు. దాంతో ఒక సీటు మన తమిళనాడు నష్టపోయినాం అన్నారు అప్పుడే, ఆ కాలంలోనే 71లోనే. అది కొంచెం చిన్నది కనుక పెద్ద పట్టించుకోలేదు. మిగతా రాష్ట్రాలు పెద్ద నష్టం కాలేదు. అప్పటికి 67 నుంచి మనం జనాభా నియంత్రణ పాటించే క్రమంలో 2 లేక 3 పిల్లలని పాటించుకుంటూ దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు జనాభా నియంత్రణ చేసింది. అది అంటే ఒక మంచికి ప్రోత్సాహం ఉండాలి, చెడుకు శిక్ష ఉండాలి. కానీ చెడుకు ప్రోత్సాహం, మంచికి శిక్ష అయ్యే పరిస్థితి వచ్చింది. ఒకవేళ నిజంగానే 2001లో ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నాం. కానీ 71లోనే రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా అప్పటి ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కానీ వాళ్ళు చాలా దూరం ఆలోచించి ఏం చేశారంటే మళ్ళీ ఒక 71లో చేస్తే మళ్ళీ 2001 దాకా 30 ఏళ్ళు ఫ్రీజ్ చేశారు. 71 జనాభా లెక్కల ప్రకారం చేసిన ఆ పునర్విభజన నియోజకవర్గాన్ని పార్లమెంట్, అసెంబ్లీ, మన స్థానిక ప్రభుత్వాలకు సంబంధం లేదు దానికి. కనుక దాన్ని ఫ్రీజ్ చేసుకుంటూ 2001 దాకా మళ్ళీ పునర్విభజన అన్నారు. అది మంచిదైంది. 2001లో ఏం చేశారంటే 2001 చేసేటప్పుడు 91 జనాభా లెక్కలు తీసుకుంటామని ప్రతిపాదించారు. దానిని తీవ్రంగా వ్యతిరేకించిన దాని మీద పనిచేసేవాడిగా నేను ఢిల్లీకి వెళ్ళిన. ఢిల్లీలో ఈ పునర్విభజన కమిటీకి నేను వినతి పత్రం ఇచ్చిన. మీరు కనుక 91 ప్రకారం చేస్తే మనకు అప్పుడు దక్షిణ భారతదేశానికి అప్పట్లోనే 20 సీట్లు పోతాయని చెప్పిన. దాంతో పాటు ఏం చేసినామంటే చాలా మంది నాలాంటి వాళ్ళు ఎంతో మంది కృషి చేయడం వల్ల ఏమైందంటే అప్పుడు 2001లో కూడా జనాభా లెక్కలు 71 తీసుకొని మొత్తం దేశంలో ఉన్న నియోజకవర్గాలు మార్చాలి. దేశంలో 39 నియోజకవర్గాలు ఉంటే మనకు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే తమిళనాడుకి అంతే ఉంచారు. మనకు 42 ఉండే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతే ఉంచారు. 28 కర్ణాటక, 20 కేరళ, అట్లా పుదుచ్చేరి కోటి, లక్షద్వీప్ కోటి, ఇవి అట్లాగే ఉంచుకుంటే ఏం చేశారు, విత్ ఇన్ ద స్టేట్స్ డీలిమిటేషన్ చేయమని. అదే జరిగింది. విత్ ఇన్ ద స్టేట్ డీలిమిటేషన్ చేస్తే కూడా రాజశేఖర్ గారు కొన్నిసార్లు ప్రాంతాల వారి నష్టపోయినామంటున్నారు. రేపు దేశంలో ఇది జరిగితే నేను ఉదాహరణ చెప్తున్నాను. ఆనాడు 294 నియోజకవర్గం మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేది. కానీ శ్రీకాకుళంలో 12 ఉంటే 3 పోయిన 9కి వచ్చింది. అట్లానే విజయనగరంలో 12 ఉంటే 10కే వచ్చినాయి, 2 నియోజకవర్గాలు. ఇట్లా 8 నుంచి 10 నియోజకవర్గాలు ఆంధ్రప్రాంతంలో నష్టపోయినాయి. వరంగల్లో 13 ఉంటే 1 నష్టపోయినాం. అది ఆదిలాబాద్ ప్లస్ అయింది. ఆదిలాబాద్ లో ఈ ఎన్టీపీసీ రావడం వల్ల అక్కడ జనాభా పెరిగింది కనుక అక్కడ ప్లస్ అయింది. 9, 10, 10 అయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నియోజకవర్గాలు ఎక్కడ పెరిగినాయి? రంగారెడ్డి జిల్లాలో పెరిగినాయి. 5 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు రంగారెడ్డి జిల్లాలో 2009లో ఎలక్షన్ చూస్తే 2003 డిలిమిటేషన్ ప్రకారం ఎన్ని సీట్లు పెరిగినాయి అంటే 14 అయినాయి. 14 అయినాయి అంటే 9 సీట్లు పెరిగినాయి. చూడండి, అంటే ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయింది? హైదరాబాద్ చుట్టుపక్కల జనాభా పెరగడం వల్ల హైదరాబాద్, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు లాభమైంది.
రేపు పొద్దున గ్రామీణ నియోజకవర్గాలు కూడా చాలా నష్టపోయినాయి. ఇదివరకు 4-5 మండలాలు ఉన్న గ్రామీణ నియోజకవర్గాలు 7-8 మండలాలకు పెంచేవాళ్ళు. అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు కొనసాగుతున్నాయి ఇప్పటికే. అట్లాగే ఎక్కడ జనాభా పెరిగిందో నగరాలు పెరుగుతున్నాయి, నరకాలుగా మారుతున్నాయి, అక్కడ పెరిగింది. ఇప్పుడు అదే ప్రమాదం పొంచి ఉందని నేను అంటున్నాను. ఆ ప్రమాదాన్ని దూరం చేయాలంటే నేను పరిష్కారం కూడా చెప్తాను. ఎందుకంటే స్పష్టంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలే కాదు, ఉత్తర భారతదేశంలో అటు పక్కన పంజాబ్, హర్యానా, ఇటు పక్కన తూర్పులో పశ్చిమ బెంగాల్, ఏ రాష్ట్రాలు ఎంత నష్టపోతాయని కూడా చెప్తాను నేను. ఇప్పుడు రామ్మోహన్ గారు ఈ విషయంలోనే మన దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఇచ్చే పిలుపులు వింటే మీరు గమనించే ఉంటారు. మీరు ఇప్పుడు ఇమీడియట్గా పిల్లల్ని కనండి, మేము చూసుకుంటాము, వాళ్ళకి ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తామని అంటున్నారు. పిల్లలు ఇదైతే మనకు ఆటోమేటిక్గా దక్షిణాదిలో సీట్లు పెరుగుతాయి అంటున్నారు. వీళ్ళని నమ్ముకొని కనుక పిల్లల్ని కనుక కంటే, ఇఫ్ సపోజ్ వీళ్ళని నమ్ముకొని పిల్లల్ని కంటే వాళ్ళు ఎంతకాలం ఉంటారో పదవిలో వాళ్ళకే తెలియదు. ప్రభుత్వాలు మారడం అనేది సహజం ప్రజాస్వామ్యంలో. మరి అటువంటిప్పుడు వాళ్ళు లాంగ్ టర్మ్లో పిల్లలు అనేవాళ్ళు ఏళ్ల తరబడి ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు 5 ఏళ్లకోసారి దిగిపోయే ప్రభుత్వాలు. అప్పుడు వాళ్ళని నమ్మి కంటే పిల్లల్ని కంటే రేపు రాబోయే రోజుల్లో ఆ పిల్లల్ని పోషించలేక వాళ్ళు ఇబ్బంది పడితే అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు ఆదుకుంటారు వాళ్ళని? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని అనేది మన వ్యక్తిగత ఇష్టం, భార్యాభర్తల ఇష్టం. దీని రాజకీయ నాయకులు నియంత్రించొద్దు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. ఇప్పుడు 9 నెలలు కాకుండా గర్భవతి పిల్లల్ని కనలేదు కదా. ఇవాళ 10 ఏళ్ల తర్వాత కాదు, ఇప్పుడు లెక్క కదా, ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత పెంచే లెక్కలు ఇప్పుడు చెప్తున్నారు కదా, కరెక్ట్ కాదంటున్నాను. 4 అడుగులు ముందుకేసాం. నిజంగా కుటుంబ నియంత్రణలో మనం అభ్యుదయం సాధించినాం. ఇంకా జనాభా స్థిరీకరణ రాలేదు రాజశేఖర్ గారు. జనాభా స్థిరీకరణ రాలేదు. పుట్టుకలు ఎక్కువ ఉన్నాయి, చావులు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు వైద్య సదుపాయాలు పెరిగినాయి, జీవన ప్రమాణాలు పెరిగినాయి కనుక చావులు తక్కువనే, పుట్టుకలు ఎక్కువ ఉన్నాయి. కానీ జనాభా స్థిరీకరణ అంటే ఇద్దరు పుడితే ఇద్దరు చనిపోయింది అనుకోండి, అప్పుడు కరెక్ట్ అంటున్నారు. కానీ అది జాలేదు. 2 లేక 3 పిల్లల దాన్ని మనం ఆచరించడం వల్ల నష్టమైందని ఇప్పటిదాకా చేస్తున్నాం కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే 2, ఒకటేమో నియోజకవర్గాల పెంపుదల ఏం లేకుండా ఉన్న నియోజకవర్గాలు అట్లే ఉంచి విత్ ఇన్ ద స్టేట్, గతంలో 2001 జనాభా లెక్క మన డిలిమిటేషన్ ఎట్లా చేశారు అది చేస్తే సరిపోద్ది, అసలు ఏది అవసరం లేదు. కానీ ఇటీవల ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు మోడీ గారు. ఏమని అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత అందులో స్పష్టంగా 2 క్లాజులు పెట్టారు. 2026 జనాభా లెక్కల తర్వాత, ఇప్పుడు గతంలో మన డిలిమిటేషన్ యాక్ట్ లో అదే ఉన్నది, 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలను పరిగణలో తీసుకోవాలి, డిలిమిటేషన్ చేయాలని డిలిమిటేషన్ చట్టాలు పెట్టుకున్నాం. కనుక అది అయినాక అంటే ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు సామెత ఉంది, ఏది, నేను ఒక భార్య భర్త పంచాయతీ పెట్టుకున్నారట. ఏమని అంటే నిన్ననే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మన జగదీష్ రెడ్డి గారు. ఏమనంటే నాకు పాలు మా తల్లిగారింటికి పంపుతా అంటే వద్దంటుంది, నా భర్త నన్ను కొట్టిండి అంటే, నీకు బర్రెలు ఎక్కడ ఉన్నాయా అని సర్పంచ్ అడిగిందట. అప్పుడు బర్రెలు అంటే ఏమన్నాయట అంటే, చచ్చిపోయిన బర్రె బతికొస్తే, పారిపోయిన బర్రె తిరిగి వస్తే, నేను ఒక బర్రె కొంటే, మా అత్తగారు ఒక బర్రె ఇస్తే అప్పుడు పాలు పోస్తానంట. ఇప్పుడు ఎట్లుందంటే మహిళా రిజర్వేషన్ కావాలంటే మొదటి డిలిమిటేషన్ జరగాలి, ఆ తర్వాత మన జనాభా లెక్క జరగాలి, తర్వాత డిలిమిటేషన్ జరగాలి. అది 2019కి పోతే 29కి పోతుందా 34కి పోతే తెలియని పరిస్థితి. దీన్ని ఏం చెప్తున్నా అంటే, నేనేమంటున్నాను అంటే, ఒక్కటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి, డిలిమిటేషన్ చేస్తాం కానీ గత జనాభా లెక్కలు తీసుకుంటాం, ఇప్పుడు జనాభా లెక్కలు రాష్ట్రాల్లో తీసుకుంటాం, పార్లమెంటు సీట్ ఒక్కటి నష్టపోదని హామీ ఇచ్చింది అనుకోండి, ఈ దక్షిణాది ఉత్తరాదిలోనే రాదు. ఇంకో మాట చెప్తాను, ఎంత నష్టపోతే కూడా చెప్పాలి. ఎందుకంటే మనకు అకాడమిక్ కనుక ఒక మాట 2 నిమిషాలు ముగిస్తాను. చెప్పండి. ఒకటేంటంటే మనకు ఇప్పుడు కనుక వాళ్ళు మొండికేసి 2011 జనాభా లెక్కలు తీసుకున్నా, 2021 కాలే కదా, ఎట్లా కరోనా వల్ల కాలేదు, తీసుకున్నా ఏ రాష్ట్రం ఎంత నష్టపోతే చెప్తాను. తమిళనాడులో 8 సీట్లు పోతాయి, కేరళలో 8 సీట్లు పోతాయి. చూడండి ఎంత దుర్మార్గం. 16 సీట్లు అక్కడేనా, 2 సీట్లు ఏమో మనకు కర్ణాటకలో పోతాయి. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అటు ఇటు కలిపి మనకు 7 సీట్లు పోతాయి. ఇట్లా చూసుకుంటే ఇవే 132 సీట్లున్న మనం 26 సీట్లు మనమే నష్టపోతాం, ఏది మన దక్షిణ భారతదేశం. అట్లాగే పశ్చిమ బెంగాల్ 4 సీట్లు పోతాయి, 3 సీట్లు కేరళలో పోతాయి, మన ఒరిస్సాలో పోతాయి, పంజాబ్ లో 1, హర్యానా 1 సీటు. ఇవన్నీ కలిస్తే వేరే ఏమైందంటే 40 సీట్ల దాకా పోతున్నాయి. మరి 40 సీట్లు నష్టపోయి కానీ ఆటోమేటిక్ గా ఎక్కడ మనకు ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలు చెప్తున్నాను, ఇవన్నీ లాభం పొందుతాయి. అంటే ఎక్కడ నష్టం అవుతుంది కదా. కనుక ఉత్తరాఖండ్ కూడా ఒకటి పోతుంది రాజశేఖర్ గారు. అంటే ఇది లెక్కలున్నాయి, స్పష్టంగా లెక్కలున్నాయి, నాకు తీసి ఇవ్వమంటే ఇస్తాను. ఇవన్నీ పోయి అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పెరగబోతున్నాయి సీట్లని అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర్ ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ రావచ్చు. నేనేమంటే నేను చెప్పిన 4 రాష్ట్రాలు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. మీరు జార్ఖండ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ కదా, మనం చూసుకోండి, ఉత్తరప్రదేశ్ లో కొంచెం ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అనుకోండి, మధ్యప్రదేశ్ లో అదే కదా, మాకు రాజస్థాన్ లో అదే కదా. అంటే నేనేమంటున్నాను అంటే
ఇప్పుడు ప్రభుత్వాలు ఏమున్నాయి, ఏ పార్టీ కొంచెం పక్కన పెడదాం, భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచన చేయాలంటున్నాడు. ఒకవేళ డీలిమిటేషన్ యాక్ట్ కనుక రేపు పొద్దున తెచ్చి ఇదే ప్రకారం విభజిస్తే తప్పవుతుంది. రెండోది కూడా ఒక మాట చెప్తాను. మహిళా రిజర్వేషన్ కోసం కొత్త ప్రతిపాదన ప్రభుత్వం చేసింది. దానికి అనుగుణంగానే కొత్త పార్లమెంట్ నిర్మాణం చేశారు. కొత్త పార్లమెంట్ ఏం చేశారంటే 1200 మంది సభ్యులు కూర్చున్నా సరిపోయేంత పెట్టారు. పాత పార్లమెంట్ ఎందుకు మార్చుకున్నాం మనం? ఆధునిక సౌకర్యాలు లేదు, ఎలక్ట్రికల్ గా చాలా కొన్ని మనకు ఆధునిక సౌకర్యాలు మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాడుకోవడానికి వీల్లేదని కొత్త పార్లమెంట్ లో సీట్లు ఎందుకు పెంచుకున్నామంటే 543 లోక్సభ స్థానాలను ఇంకొక అంటే మహిళా రిజర్వేషన్ ఇచ్చే 1/3 ఉందో అంత పెంచుదాం అనుకున్నారు. అంటే 1/3 పెంచాలంటే ఏం చేయాలి? ఉన్న నియోజకవర్గాలు 50% పెంచాలి. 835 నియోజకవర్గాలు అసెంబ్లీ పార్లమెంట్ అవుతాయి, లోక్సభ అవుతాయి, రాజ్యసభ 235, మళ్ళీ 135 పెరుగుతాయి. అంటే సుమారు 1000 సీట్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ కలిపితేనే అని చెప్పేది. కనుక 1000 సీట్లు కాదు 1200 మంది పెరిగినా కూడా అవకాశం ఇచ్చే కొత్త పార్లమెంట్ విస్టా కట్టుకున్నాం మనం. అంటే దానిలో కుట్ర బయటపడుతుంది ఏంటంటే రేపు పొద్దున ఒకవేళ పెంచితే 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో 120 సీట్లు అవుతుంది. అప్పుడు మనది కూడా అదే రేసులో పెరుగుతుంది. కనుక ఉత్తర భారతదేశం ఓట్లతోనే సీట్లతోనే రేపు కేంద్ర ప్రభుత్వం మనగలిగే పరిస్థితి వస్తే ఇప్పటికే దక్షిణాది ప్రధానమంత్రులు ఇద్దరు అయ్యారు. ఇద్దరు కూడా ఒక యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సంజయ్ బాబు రాశారు కదా, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని పివి నరసింహారావు గారు అయ్యారు రాజీవ్ గాంధీ చనిపోతే. ఇక ఇంకొక యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ గారు అయ్యారు. ఇప్పటి వరకు అయితే అందరూ ఉత్తర భారతదేశమే కదా. అందులో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. ఇప్పుడు మోడీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేయొచ్చు. ఆయన ఎక్కడి నుంచి ఎన్నికయ్యాడు? ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి ఎన్నికయ్యాడు. అంటే ఉత్తరప్రదేశ్ ఇవాళ 27 కోట్ల జనాభా, సుమారు 30 కోట్లకు వస్తుంది రేపు లెక్కలు చేస్తే. 30 కోట్ల జనాభా అంటే ఒక 4 దేశాలు 5 దేశాల జనాభా ఉండి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎక్కువ ఉన్నారు కదా. అందుకని ఉత్తర దక్షిణ భారతదేశమే కాదు, తూర్పు ఉత్తర భారతదేశమే కూడా నష్టపోతుంది. కనుక రెండే రైట్.